రూట్ వెజిటబుల్ సూప్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బంగాళాదుంప, ఇది కొల్కేషియా అంటారు, అంటే మనము శామదుంపలు అంటాం కదా, అవి పొట్టు తీసి పెట్టుకున్నాం. అలాగే పాలకూర, క్యారెట్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, బేలీఫ్, బిర్యానీ ఆకు, అలాగే నిమ్మకాయ చెక్క లాస్ట్లో పిండుకుంటాం. ఓకే, సూప్ తయారు చేసుకోవాలి కాబట్టి మనకు వేడి నీళ్ళు అవసరం పడతాయి లాస్ట్లో. అందుకని వేడి నీళ్ళు లేకపోతే వెజిటబుల్ స్టాక్ ఏదైనా సరే కొద్దిగా వేడి చేసుకుంటే మంచిది, అందుకోసం పెట్టేసుకుంటాం. ఇంకొక పొయ్యి కూడా వెలిగించి పెనం పెట్టేసుకుంటున్నాం. వేయించుకోవడానికి వెల్లుల్లిపాయలు చాప్ చేసుకున్నాం. ఆనియన్ కూడా డైస్ అయ్యి, ఓకే. ఆనియన్ తర్వాత క్యారెట్ కాదు, బంగాళదుంప చాప్ చేసుకుందాం, అవసరం పడుతుంది. ఫస్ట్ బంగాళదుంప వేసేస్తే వేగుతూ ఉంటుంది కదా, అందుకని. ఈ సూప్ని చంకీ వెజిటబుల్ సూప్ అని కూడా అంటారు. వెజిటబుల్స్ యూజువలీ కొంచెం పెద్ద పెద్ద ముక్కలు చేసి వేస్తూ ఉంటారు, చంకీ రూట్ వెజిటబుల్ సూప్ అని. బట్ మనం చంకీగా వేయకుండా ముక్కలు చేసుకొని చిన్నగానే వేసుకుంటున్నాం, అందుకని చంకీ అని పిలవట్లే. కావాలి మీకు పెద్ద పెద్ద వెజిటబుల్స్ వేసుకొని స్లోగా కుక్ చేసుకొని సూప్ రెడీ చేసుకుందాం అనిపిస్తే మాత్రం యూ కెన్ ట్రై విత్ దిస్. ఓకే, గిన్నె వేడెక్కిపోయింది బాగా. ఇందులో ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు వేసి వేయించుకుంటున్నాం. అలాగే ఉల్లిపాయలు వేసుకుంటున్నాం. దెన్ బంగాళదుంప, తర్వాత ఈ కొల్కేషియా, శామదుంపలు, కొంచెం జిగురుగా ఉంటాయి కదా ఇవి. శామదుంపలతో మామూలుగా పులుసులు పెట్టుకోవడాలు, వేపుళ్ళు చేసుకోవడాలు తెలుసు, కానీ సూప్ తయారు చేసుకోవచ్చు అని చాలా తక్కువ మందికి మన వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇప్పుడు చూడండి, చక్కగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేసేద్దాం. Done. To the dish. బట్ మర్చిపోయాం, ఒక్కటి తక్కువైంది అన్నట్టు. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా పక్క నుంచి. ఇందులో బే లీఫ్ వేస్తున్నాం. ఓకే, క్యారెట్,
ఓకే, క్యారెట్ కూడా వేసేస్తాం. పాలకూర షెడ్ చేసి వేసుకోవాలి. షెడ్ చేస్తే కొంచెం పోగులుగా ఉంటుంది, అలాగే వేసుకోవచ్చు. వద్దు కొంచెం ముక్కలుగా రాని అనుకుంటే అడ్డానికి మళ్ళీ కట్ చేసుకోండి. సీజనింగ్ టైం, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఇంకా కొద్దిగా ఉప్పు వేసుకుందాం. పర్ఫెక్ట్, సెట్ అయిపోయింది మొత్తం అంతా. ఇప్పుడు ఇంకా స్టాక్ ఆర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో నిమ్మకాయ పిండుకొని దించుకోవాలి. ఓకే, కాసేపు సిమ్మర్ అయిన తర్వాత ఇలా నిమ్మకాయ పిండేసుకొని ఠాడా, డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.